అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదరం సంజీవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు, పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలతో దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పుడే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ పాలసీ తోటి మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు ఆయన మంత్రి గారు మరి ప్రోత్సాహంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాల్లో 25 బ్యాచ్లు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అధ్యాపకులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్లుగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్య నేర్పడం అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఇంతగా అభివృద్ధి చెందినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారి సేవ చేస్తారని, ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని